అనంతవరం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాటిక ధర్మో రక్షతి, సంగీతం శ్రీ సాయి తేజ, శ్రీ పరమేష్ మరియు చెర్రి. నేపథ్య గానం విద్యాసాగర్. రంగాలంకరణ నాని, రోహిత్, పవన్. రంగోద్దీపనం పవన్ కుమార్, రోహిత్. ఆహార్యం సుమంత్, శాండీ. నాటిక ధర్మో రక్షతి. అగణిత గుణమప్రమేయమాద్యం సకల జగత్స్థితే సంయమాదిహేతుం ఉపరమపరమం పరమాత్మభూతం సతతమహం ప్రణతోస్మి రామచంద్రం. ప్రణతోస్మి రామచంద్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
श्रीराम जय श्रीराम। श्री रघुराम चारु तुलसीदल राम समक्षमादि शृंगार गुणाभिराम त्रिजगन्नुत शौर्य रमाललाम राम राम। యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి నాటిక ధర్మో రక్షతి, రచన శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావు, దర్శకత్వం వాసు. రామా రామా రామా। सिंहोरस्कं महाबाहुं पद्मपत्र निभेक्षणम् आजानुबाहुं दीप्तास्य मतीव प्रियदर्शन गज विक्रांत गमनम जटा मंडलधारिणम् सुकुमारं महासत्वं पार्थिपव्य ज्ञानान्वितम् रामो विग्रहवान् धर्मः साधु सत्य पराक्रमः राजा सर्वस्य लोकस्य देवानां मशुवानिवा रामा रामा रामा। శ్రీరామచంద్ర జయము 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 రామచంద్ర శ్రీరామచంద్ర జయము జయము. రామచంద్ర మీ రాకతో ఈ దండకారణ్యము జనస్థానము పంచవటి ధన్యమైనది. అవును శ్రీరామచంద్ర, పూల తీగలతో ఫలవృక్షములతో వన్యమైన వివిధమైన వన్య ప్రాణములతో ఈ ప్రశాంతంగా ఉన్న ఈ జలస్థానము జల సమృద్ధి అయి తాపసుల నివాసముకు అనుకూలముగా ఉన్నది. అంతేకాదు రామచంద్ర, ఇక్కడ ఋషులు చేసే యజ్ఞ యాగాది క్రతువుల వల్ల భూమిపై ధర్మం ప్రకాశింపబడుతుంది. కానీ ప్రస్తుతం ఈ జనస్థానము రక్కసల ఆధీనంలో ఉంది ప్రభు. వారు యజ్ఞ యాగాదులను ధ్వంసం చేయుచున్నారు, తాపసులను పీడించుచున్నాడు. ఆ రాక్షసి ముఖ దుర్మాడి శాంతి స్తూపన చేయండి రామచంద్ర. మమ్మల్ని రక్షించండి రామచంద్ర. మమ్మల్ని కాపాడండి రామచంద్ర. యాగాలు చేస్తారా? యాగాలు
దాక్ దగ 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 దుమ్ దాక్ దగ 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 దుమ్ దాక్ దగ 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 దా దుమ్ తాక్ దగ దగ దాక్ దగ దుమ్ తాక్ దగ దగ దాక్ దగ దుమ్ తాక్ దగ దగ దాక్ దగ 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 దా దుమ్ తాక్ దగ దగ దాక్ దగ దుమ్ తాక్ దగ దగ దాక్ దగ దుమ్ తాక్ దగ దగ దాక్ దగ 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 దా రామ అయ్యో 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 దుర్మార్గుడా, నా ముక్కు చెవులు కోసేశావు, మా వాళ్ళందరినీ చంపేశావు. కరుడు దూషణుడు త్రిశిరస్సు అందరూ ఇదిగో బలముంది కదా అని వెర్రవేక్కు. నువ్వు చేసిన పనికి తగిన శాస్తి జరుగుతుంది. రామా, నువ్వు ఎవరితో కయ్యానికి దిగుతున్నావో నీకు తెలియదు. అబలవన్నాదరంతో వదిలిపెడుతున్నాను. మాటలు మాని వెళ్ళావు వెళ్ళావు. అన్నా అన్నా అన్నా, అద్భుతం మహావీరా, అద్భుతం. నేటితో దండకారణ్యము రాక్షస పీడ నుండి విముక్తమైనది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాక్షసేంద్రం మహాభాగం పౌలస్య కులనందనం రావణం శత్రుహంతారం మంత్రిభిః పరివారితం ఆసీనం సూర్యసంకాసం కాంచనే పరమాసనే రుక్మవేదిగతం దాక్షం జ్వలంతం వివ పావకం క్షీప్తారం పర్వతేంద్రాణం సర్వాపాప్రబ్ధనం ఉచ్ఛేత్తారం చ ధర్మానా అసురా రావణాసుర ఉచ్ఛేత్తారం చ ధర్మానాం వరదాభిమర్దనం రావణ రావణ లంకేశ్వర దశగ్రీవ దశకంఠ రావణ నువ్వు ఇక్కడ భోగలాలచుడివై
ప్రమత్తుడివై అధికారమంతుడివై ఉన్నావు. వచ్చి పడుతున్న ఆపద గురించి తెలుసుకోలేకపోతున్నావు. ఆపద దేవ దానవ గంధర్వ యక్ష కిన్నరాదులను జయించి దిక్పాలకులను సైతం వణికించి ఆ స్వర్గాపురాన్ని పాదాక్రాంతం చేసుకున్న ఈ దశకంఠునికి ఆపద. శూర్పణఖ, తెలిసే మాట్లాడుతున్నావా? 10 తలలు 20 కళ్ళుండి ఏం ప్రయోజనం? నీ గూఢాచారి వ్యవస్థ విఫలమైంది. జనస్థానం చేజారింది. దండకారణ్యంలోని ఉంచిన సైన్యం మొత్తం నిహతమైంది. కరుడేమయ్యాడు? ఏమయ్యాడు? పోయాడు. కరుడు, దూషణుడు, త్రిశిరస్సు అందరూ పోయారు. అక్కడ నువ్వు ఉంచిన 14,000 రాక్షస సైన్యం మొత్తం మట్టి కలిసింది. ఒక్క నేను తప్ప. అన్నా, ఇదంతా చేసింది ఎవరో తెలుసా? మానవుడు. ఒకే ఒక్క మానవుడు. ఎవడా మానవుడు? రాముడు. రాముడా? ఎవడా రాముడు? అసలు వాడికి మన వారితో వైరం ఎందుకు వచ్చింది? వాడు మన దండకారణ్యంలోకి ఎందుకు ప్రవేశించాడు? అది తెలుసుకుందామని వెళ్ళానా, అతని తమ్ముడు నా ముక్కు చెవులు కోసేశాడు. ఆ తర్వాత ఆ ఋషులంతా వెళ్ళి మన వాళ్ళు యాగాలు పాడు చేస్తున్నారని చెప్పారంట. అంతే, మన వాళ్ళందరినీ చంపి నన్ను మాత్రం విడిచిపెట్టారన్నా. ఓ, అంతటి వీరుడా ఆ రాముడు? సరే అయితే నువ్వు వెళ్ళు. అన్నా, ఆ రాముడితో పాటు అతని తమ్ముడే కాదు, అతని భార్య కూడా ఉందన్నా. ఆమె నీ భార్యలందరికంటే చక్కనిది. నీ సైన మందిరంలో ఉండతగ్గది. ఆమెను చూస్తే మోహపరవశుడు అవుతావన్నా. అంత చక్కనిదా? మరి వర్ణను కందనంత చక్కనిదన్నా. అన్నా, అంత చక్కని అందగత్తె ఉండినా నా వద్ద ఉండవలే, లేదా మరణించవలే. అంతేగాని అన్యులకు దక్కుట సహించడు ఈ రావణుడు. తమ్ముడు ఎక్కడ తెచ్చావా? తెచ్చా అనికెత్తలే. జంకెలమ్మా జంకెలే రావాలమ్మా, దోరుగున్నాయమ్మా. జంకెలమ్మా జంకెలే రావాలమ్మా, రావాలి. అక్క, ఆల్కల్ పక్కన పెట్టవా? సాయంత్రం ఇంటికి పట్టుకెళ్తా. అట్టగట్టయే. పండు చెప్పిన మాట వినాలి, గొడవ చేయకూడదు. ఇది పట్టుకో. బాబు ఉల్లిపాయలు ఎంత? కేజీ 40 అమ్మా. 3 కిలోలు వేసుకో, అందుకిస్తాను. పండు గొడవ చేయకూడదు. ఇలారా అమ్మగారు, జామకాయలు కొనుక్కోండి అమ్మా, తీయగుంటాయి. ఏంటి సాయంకాలం వస్తారా? అయిపోతాయమ్మా. ససర్లు అట్టి పెట్టి ఉంచుతా. రే నాన్న, తప్పు, అలా చేయకూడదు. ఇచ్చేసే. పోన్లేంటమ్మా, పిల్లోడే కదా, ఉంచుకోనివ్వండి. జామకాయలు తీసుకుంటే మళ్ళీ వచ్చి తీసుకుంటాంలే. ఎంతసేపు అమ్మా ఏరేది? చూసి తీసుకునే భయ్యా. ఉండడునా తీసుకొస్తా. బాబు గారు తీసుకోండి అయ్యా, తీగున్నాయి. ఏంటి అన్నం బ్రేక్లో వస్తారా? సరే అయ్యా. అరే ఇక్కడే రా, మన మార్కెట్ దగ్గర రమేష్ అన్న వాళ్ళ టికెట్ దగ్గర అన్న ఒకటి ఇవ్వు. ఇస్తా బాబు. సరేరా, అక్కడికి వాళ్ళు వద్దులే, రేపు వెళ్దాం. సరేనా? ఇప్పుడు రా బాబు, టైం ఎంత అయింది? అన్న 9:30. ఈడేనా? నువ్వేనా? ఇటు రారా నువ్వు. నీకు ఎన్నిసార్లు చెప్పాను రోడ్డు మీద ఆడుతానే? చెప్తాడా లేదా? ఎందుకోను రోజు ఇదే గొడవ తోటి. మళ్ళీ వస్తాను కదా, అప్పుడు చెప్తాను సంగతి. అన్న నేను ఇంకోటి చేస్తాను అన్న. ఎంతసేపు అమ్మా ఏరేది? ఏరుకుని భయ్యా. ఇటైతే వ్యాపారం చేసుకున్నట్టే. బాబు గారు జామకాయలు తీసుకొని బాబు గారు తింటారు.
తీసుకునేది జ్యూస్ తీసుకొని తీసుకుని తీసుకుని మానేస్తే నా మాట అంటే లెక్కలేదా? నా మాట అంటే లెక్కలేదా? ఇంత అందమైన అమ్మాయి దక్కితే నాకే దక్కాలి, లేదా లేదా చావాలి. ఈ మనుషులందరికీ రోజు రోజు బుద్ధి లేకుండా పోతుందిరా. ఏమైందిరా? ఏమైందా? భూమి మీద వీళ్ళొక్క జాతే ఉందనుకుంటున్నారు. నీకెందుకు రావాలనిపించింది? ఎందుక కనపడిన చెట్లన్నింటినీ నరికేస్తున్నారు. వాటిని ఆశ్రయించుకుని మనలాంటి పక్షులు, పురుగులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఏమైపోవాలి? అసలు చెట్లన్నింటినీ నరికేస్తే వర్షాలు ఎలా వస్తాయి చెప్పు? అరే అసలు ఎంతసేపు వీళ్ళ సుఖాలు వీళ్ళ అవసరాల గురించే తప్ప భూమి మీద ఇతర జాతుల గురించి ఆలోచనే లేదు. నిజమేరా, బాగా చెప్పావు. మరి మధ్య నేను ఆ నల్లమల అడవి వైపు ఎగురుకుంటా వెళ్ళానా, ఆ అడవిని కూడా దాదాపుగా మొత్తం నరికేశారా. అక్కడ జంతువులు కూడా క్రమంగా అంతరించిపోతున్నాయట. ఈ మనుషుల వల్ల మిగిలిన ప్రాణులన్నిటికీ ముప్పుగా ఉందని అడవంతా ఒకటే గగ్గోలు. భయపడక్కర్లేరా, ఏదో శబ్దం. అరే మనిషి బుద్ధిహీనుడు. మిగిలిన జీవరాశులన్నింటినీ చంపేస్తే చివరికి ఒంటరితనంతో చేస్తాడన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. మాకన్నా ఆలస్యంగా వచ్చావు. ఏంట్రా వీడు? నిన్నేరా, ఎందుకలా విచారంగా ఉన్నావు? సరే పో. అరే మీకు గమ్మత్ తెలుసా? ఈ కరెంట్ లైట్లు కంప్యూటర్ కానించి రాత్రేదో పగలేదో తేడా తెలియకుండా పోతుందిరా. అరే మీకు ఇంకో విషయం తెలుసా? ఇక నగరాల్లో మనం తెల్లడానికి చాలా ముందే కూస్తున్నాం. అక్కడ అడవిలో మన వాళ్ళు ఇంకా సురుడితో పాటే కూస్తున్నారా.
ఈ మనుషుల పుణ్యమా అని అలవాట్లన్నీ మారిపోతున్నాయిరా. రే నీకు ఇంకో విషయం చెప్తాను విను. మన పూర్వీకులు చాలా మంది విమానాలు తెలిసి చచ్చిపోయేవారంట. ఇప్పుడు ఇంకో కొత్త ప్రమాదం వచ్చిందిరా. ఏంట్రా అది? అవేవో డ్రోన్లు అంటారా, తెగి కుడుతున్నాయి. పైకి ఎగురుదామంటే అవి ఎక్కడ తగ్గుతాయో అని భయపడి చావాల్సి వస్తుందిరా. నిజమేరా, ఈ మనుషులందరి మన చావుకొచ్చింది. అందుకే నేను చిలిప్పని చేశా. ఏం చేసావు? చెప్పనా? చెప్పు. ఒక మనిషి చెట్టు కింద కూర్చొని చుట్టూ మందిని పోగేసుకొని నేను పులి బిడ్డని, సింహం తమ్ముడిని అని బీరాలు పోతున్నాడు రా. అదేంట్రా, మనుషులు పులులకి సింహాలకు కూడా పుడతారా? ఆడి మొహం అడిగి అదిగో తెలిసినట్లేదురా. అందుకే అన్ని చూసి నాకు చిరాకొచ్చి నాకు సిగ్గేస్తుంది. ఆడి నెత్తి మీద జింగిలారా రెట్టేసేట్రా సొట్ట మహారారా. ఎందుకు చిన్ని అలా విచారంగా ఉన్నావు? నా మనసేం బాలేదు. మనసు బాలేదా? రేపు జీవండి చిన్నిగడ్డ ప్రేమలో పడ్డాడ్రా. ఆగండ్రా, దానిలో ఎవరు ఏ చెట్టు మీద ఉంటాడో కనుక్కుందామా? చెప్పు చిన్ని. ఎందుకు చిన్ని అలా ఏడుస్తున్నావు? నేను ఒక హత్యను చూశాను. అవును, ఒక మనిషి మరొక మనిషిని చంపడం చూశాను. నిజమేరా, మనుషులు ఒకరినొకరు చంపుకుంటారంట. నేను కూడా విన్నాను. ఇంతకు నీ మనసు ఎందుకు పాడైంది? ఆ మనిషి అలా చంపుతూ ఉంటే చుట్టూ ఉన్న మనుషులు అలా చూస్తూ ఉండిపోయారు. అసలు ఏ జాతి ప్రాణులైనా స్వజాతి వారిని చంపడం అధర్మం కదా, అది ప్రకృతి విరుద్ధం కదా. మరో మనిషి అలా చంపుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఆ న్యాయం దండుకోకుండా అలా చూస్తూ ఉండిపోయారు. మరి నువ్వేం చేసావు? నేనేం చేయగలను? ఏమీ చేయలేదు. అంటే నీ కళ్ళ ముందు అంత పెద్ద అన్యాయం జరుగుతున్నా నువ్వు చూస్తూ ఊరుకున్నావన్నమాట. అవును, బలహీనం కదా, ఏమీ చేయలేక అలా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. చిన్ని, ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. మన పూర్వ చరిత్ర మనం తెలుసుకోకపోతే మన వేగంగా నశించిపోతాం. మన గతం మన వర్తమానానికి పునాది పాఠం. గతం మరవకూడదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వెదుర్కొన్న సమస్యనే త్రేతాయుగంలో మన పూర్వీకుడు ఎదుర్కొన్నాడు.
పరాక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమా పరాంగన విముఖ సువ్రత కామా రామ 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 ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ఓం నమః శివాయ. మహానుభావ ఆశీర్వదించండి. ఆయుష్మాన్ భవ. పడతి పసిడి సాయితో పచ్చని పట్టు వస్త్రంలో మెరిసిపోతున్నావు. నీ వంటి అందమైన రూపం గల మానవ కాంతను గాని, దేవతా స్త్రీని గాని, గంధర్వ కన్యను గాని, యక్షిని గాని, కిన్నెర పడతని గాని నువ్వెన్నడూ చూడలేదు. ఇది రాక్షసులు తిరిగే ప్రాంతం. ఇక్కడ నీవు ఒంటరిగా ఎందుకుంటున్నావు? ఎవరివి నీవు? దోహితా జనకస్యాహం మైథిలస్య మహాత్మనః సీతానాం నాస్మి భద్రంతే రామ భార్యా ద్విజోత్తమః. మహాత్మా, నా భర్త తన తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని పట్టాభిషేకాన్ని వదిలి 14 సంవత్సరాల వనవాసం కోసం ఈ అరణ్యానికి వచ్చారు. నేను మా మరిది లక్ష్మణ ఆయనతో కూడా వచ్చాం. ఓ, నీవు రాముని భార్యవా? అయోధ్యలో జరిగిన కదా నాకు తెలుసు. నీకు శుభము కలుగుగాక. బ్రాహ్మణ, నా గురించిన వివరములన్నీ తెలుసుకున్నారు కదా. మీ పేరేమిటి? మీరు ఒంటరిగా ఈ దండకారణ్యంలో ఎందుకు సంచరిస్తున్నారు? యథార్థం చెప్పండి. యథార్థం కావాలా? విని తట్టుకోగలవా? येन वित्रासिता लोका सदेवासुरपन्नगा अहं तु रावणो नाम सीते रक्षो गणेश्वरः. నేనందరూ ఉత్తమ స్త్రీలను భార్యలుగా పొందాను. నీ సౌందర్యం గురించి నా చెల్లెలు శూర్పణఖ చెప్పిన తరువాత నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. చూశాక అసలే ఉండలేకపోతున్నాను. నాతో వచ్చిన లంకాపురంలో సర్వ సౌఖ్యాలను అనుభవించు. ఇప్పటి వరకు అతిథివని నమ్మి ఆదరించాను. నా గురించి తెలియదు నీకు. నేను నా పతి శ్రీరామచంద్రుని తప్ప అన్య పురుషుల్ని కళ్ళలో కూడా స్మరించను. అలాంటిది నీకు లొంగుతానని ఎలా అనుకున్నావు? అడవిలో నివసించే నక్కకి సింహానికి ఎంత భేదమో, చిన్న బోధకాలోకి మహాసముద్రానికి ఎంత భేదమో, నీకు నా పతి శ్రీరామచంద్రునికి అంత భేదం. బయట నుంచి ఎవరికి చెప్తావు నీ మాటలు? నీ భర్త నిజంగా అంతటి పరాక్రమవంతుడే అయితే నీ మామ రాజ్యాన్ని ఆ భరతుడికి ఎందుకు ఇచ్చాడు? గొడవ చేయకున్నారా?
దేవతలు, గంధర్వులు, పిశాచులు, నాగులు దూరంగా దూరంగా పారిపోతారు. ఓ పక్షులారా, మృగములారా, వనములారా, కాపాడండి. నా దురవస్థ నా భర్తకు తెలియజేయండి. కాపాడండి. వికటాంబోరుహ పత్ర సన్నిభల సద్విస్తీర్ణ నేత్రుండు కానకయూపోమలంబమాన పృథివీన స్మార బాహుండు వికటాంబోరుహ పత్ర సన్నిభల సద్విస్తీర్ణ నేత్రుండు కానకయూపోమలంబమాన పృథివీన స్మార బాహుండు. ఎవరది ఈ దండకారణ్యములో అసమాన పరాక్రమశాలినైన నన్ను నిరోధించగలిగినది ఎవరు? నేనే సనాతన ధర్మాన్ని పాటిస్తూ సత్యవ్రతాన్ని అవలంబించిన వాడిని, గరుడ జాతి పక్షులకు రాజును. నా పేరు జటాయు. నువ్వు అంటే బెదిరి ఎగిరిపోయే పక్షివి, నన్ను ఎదిరించే ధైర్యం ఎక్కడిదే నీకు? రావణ, నీవు చేస్తున్నది తప్పు. నీవు ధర్మము తెలిసిన వాడివి, నీవు చేస్తున్నది అధర్మం. ఏ నువ్వు నాకు నీతులు చెప్తావా? ఓ లేదా నేను ముసలివాడిని, నీవు యువకుడివి. నీ వద్ద ధనుర్బాణములు, కవచము, రథము ఉన్నాయి. నా వద్ద ఏమీ లేవు. కానీ ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. ధర్మో రక్షతి రక్షితః. అందుకోసం నిన్ను నిరోధిస్తాను. వీరుడివైతే నాతో యుద్ధానికి రా. ఆగు జటాయు, ఈ రాక్షసుని నీవు జయించలేవు. రామలక్ష్మణులకు నా జాడను తెలియజేయు. ఆ మహావీరుని వీడి పీచమనుస్తాను. తల్లి, ఇది నీ కోసం కాదు, ధర్మం కోసం, కర్తవ్యం కోసం. ఆ ధర్మాన్ని ప్రతిఘటించేటప్పుడు చూసుకోవాల్సిన బలవంతులమా బలహీనులమా అని కాదు, మన కర్తవ్యం మనం నిర్వర్తించామా లేదా అన్నదే. కర్తవ్యః దీక్ష కర్తవ్యః వ్యాపితం దిశా కర్తవ్యః కార్యసిద్ధ్యర్థం కర్తవ్యః జ్ఞానసమ్మితం. నవ విగజ సరసిరుహనయన యుగ నిజ చరణ గగన చరణ నిఖిల నిగమ వినుత జలజ సుత కుజ కలస లలిత మృగ మద రుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ రుహిణ ముఖ సుర నిగర వీరను నిగలిత గడి గడిద రుజర చర కనక వదన భుజగరి కువర గమన రజిత గిరిపతి వినుత శతత చపరత నియమ సరణి చరిత నవ విగజ సరసిరుహనయన యుగ నిజ చరణ గగన చరణ దిలికిల నిగమ వినుత జలజ సుత కుజ కలస లలిత మృగ మద రుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ మహాశయ పాలం సమానవర్తతే
ఫలించిందా? చెప్పు, ఫలించిందా? రఘురామ మహావీర రఘుకుల దీపా దుష్ప్రవర సార్థూల దర్శనం కోపస్య విషమేగివా न जाने न राक्षसराजशक्यो वदामि सीता भवदेशयं हि न जाने न राक्षसराजशक्यो वदामि सीता भवदेशयं हि अस्याभिनन्दं च रथं च चक्रम् शाश्वतध्वजच्छत्र महापताकम् वैयारधीनादनदनोद्वन्द्वम् रामप्रविच्छेय शरस्सुपुङ्खैः राम 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 అవునా? అయితే ఇప్పుడు మీకు ప్రశ్న, రావణాసుని చంపింది ఎవరు? ఇంకెవరు? ధర్మస్వరూపుడైనా ఆ శ్రీరామచంద్రుడే. రాముడు నిమిత్త మాత్రుడు, కేవలం దైవ మాత్రుడు. ఇప్పుడు ఒకటి అడుగుతాను, చెప్పండి. అధర్మం నశించడానికి తొలి అడుగు వేసింది ఎవరు? జటాయువు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? అధర్మం నశించడానికి జీవి తొలి అడుగు వేస్తే మలి అడుగులో ఆ దైవం తోడవుతుంది. అవును, జీవి తల్లి అడుగు వేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే దైవం. ఏ ప్రయత్నం ఎప్పుడూ వృధా పోదు. ఏ త్యాగం ఎప్పుడూ వృధా పోకూడదు. ఇప్పుడు మన కర్తవ్యం జటాయు మనకి చూపించిన మార్గమే మన కర్తవ్యం. అంటే చిన్ని, ఆ హత్యను నువ్వు చూసినప్పుడు ఏమీ చేయకుండా నిస్సహాయంగా ఉండిపోయానన్నావు కదా, అలా కాకుండా నువ్వు నీ కర్తవ్యం నిర్వర్తించుంటే ఎలాగంటే ఇంత చక్కని అందగత్తె ఉండినా నా వద్ద ఉండవలే, లేదా మరణించవలే. नव विगज सरसिरुहनयन युग निज चरण गगन चरण निखिल निगम विनुता जलज सुत कुज कलस ललित मृग मद रुचिर परिमणित निज हृदय धरणि भरण द्रुहिण मुख सुरनिकर वीरनुति कलित गुण कटि घटित रुचिर चर कनक वदन भुज गरीब वर गमन रजित गिरिपति विनुत सतत जबरत नियम धरणि चरित लल 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 नन 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 జరిగిందంతా వీడియో తీశాను. నేను రేపే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను.
అప్పుడు కానీ ఇడికి బుద్ధి రాదు. మీకుందా బుద్ధి? ఆ, మిమ్మల్ని బుద్ధుందా మీకు? ఇది ఊరా అడివా? నడి బజార్లో ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అరే, అడవిలో కూడా ఇంత అన్యాయం ఉండదు. మీరంతా మనుషులు, నాగరికులు. అన్యాయాన్ని అధర్మాన్ని ఆపకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటారా? మీ కళ్ళ ముందు అంతటి అన్యాయం జరుగుతుంటే అదేదో వినోదాన్ని చూసినట్టు చూస్తున్నారు. పైగా వీడియోలు తీస్తారా? ఇదిగో అడ్డుకునేది మేము కాదు, అది పోలీసుల పని. ఆలోచించి చెప్పు. ఆలోచించకపోయినా మన సమాధానం ఇదే. అదేనా? అదేనా? అంటే అన్యాయం జరిగినప్పుడు అడ్డుకోవాలి, ఆ తర్వాత పోలీసులకు అప్పచెప్పాలి. అది ప్రతి పౌరుడికి హక్కు. తెలుసు. మీ మనుషులకు అన్నీ తెలుసు, కానీ పాటించరు. మీరు అనుకుంటే మీ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఆపగలరు. ఆపర్రా, వాళ్ళు ఆపలేరు. సాటి మనిషి కాపాడండి కాపాడండి అని అరిచిన అరుపు వాళ్ళ చెవికి వినిపించదు. నన్ను బ్రతికించండి అని చూసిన చూపు వీళ్ళ కంటికి కనబడదు. చచ్చిపోతాననే భయంతో బ్రతకాలన్న ఆశతో కొట్టుకుంటున్న గుండె చప్పుడు వీళ్ళ గుండెను తాకలేదు. ఒక్క విషయం చెప్పండి, ఇదే పరిస్థితి మీ అమ్మకో, మీ నాన్నకో, మీ అక్కకో, చెల్లికో, తమ్ముడికో వస్తే మీరు ఇలానే చూస్తూ ఊరుకుంటారా? ఓ, మీ వాళ్ళైతే కాపాడతారు, అదే పరాయి వాళ్ళైతే పారిపోతారా? మన వాళ్ళు కాదు కదా, మనకెందుకు లేని స్వార్థం మీకు. ప్రతిరోజు మీ కళ్ళ ముందు అన్యాయాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారు. దానికి కారణం భయం. మీలో ఉన్న భయం. ఆ భయమే నేరస్తులకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. మీ ఉదాసీనత వాళ్ళని మరింత రెచ్చిపోయేలా చేస్తుంది. చివరికి మనిషికి భద్రత లేకుండా చేస్తుంది. అందుకే సమాజంలో ప్రతి పౌరుడు భయాన్ని వదిలి అన్యాయాన్ని దౌర్జన్యాన్ని ఆదిలోనే ఎదుర్కోవాలి. నేరం చెయ్యాలి అని అనుకునేవాడిని భయపడేలా చెయ్యాలి. భయపడేలా చేయాలి. చివరిగా మీ మనుషులందరికీ ఒక్క మాట, మనిషికి మనిషి సహాయం చేయడం మానవ ధర్మం. మానవ ధర్మం. అది మనుషులు ఎప్పటికీ మర్చిపోకండి, ఎప్పటికీ మర్చిపోకండి. మనుషులారా, మానవ ధర్మాన్ని మర్చిపోకండి. మర్చిపోకండి. सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां मङ्गलं भवतु। ఇది యంగ్ థియేటర్ మరియు పిబి సిద్ధార్థ వారి ఏకాంకిక ధర్మో రక్షతి.
ఈ నాటిక ప్రదర్శన పారితోషికం, రచయిత పారితోషికం, దర్శకుడి పారితోషికం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వగిరో యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో